సార్ కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, దాన్ని వదిలేయండి సార్. అలా కుదరదండి సార్. ఏ తప్పు చేయని వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా పెద్ద తప్పే సార్. ఆమె తప్పు చేసిందో లేదో ఎంక్వైరీలో తేలుస్తాం, మీరు అడ్డు చెప్పకండి. సార్ ప్లీజ్ సార్, మా అక్కని అరెస్ట్ చేయొద్దు ప్లీజ్ సార్, మా అక్కకేం పాపం తెలీదు. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను, దాన్ని వదిలేయండి. ఆగమ్మా, నా విధులకు అడ్డు రాకు. దయచేసి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. సార్ అయ్యా అయ్యా, ఇది అన్యాయం అయ్యా. అక్క సార్ 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 ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. అమ్మా అయ్యా ఆగండి అమ్మా, అమ్మా ఆగండి. అయ్యా చెప్పండి అయ్యా. సార్ దానికేం తెలియదు సార్. అక్క 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 సార్ 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 ప్లీజ్ సార్. మేడం మేడం ప్లీజ్ మేడం మేడం. దానికి ఏ పాపం తెలియదయ్యా. సార్ మీకు దండం పెడతాను సార్, దానికి ఏ పాపం తెలియదు సార్. మేడం సార్ ప్లీజ్ సార్. సార్ ఇది అన్యాయం సార్. ప్లీజ్ సార్ సార్ ఇది అన్యాయం సార్. ప్లీజ్ సార్ సార్ అదేం తప్పు చేయలేదయ్యా. ఏదైనా ఉన్నా నేను మాట్లాడతాను సార్, నేనే స్టేషన్కి వస్తాను సార్. దానికి ఏ పాపం తెలియదయ్యా. సార్ దానికేం తెలియదు సార్. పదండి అయ్యా సార్, సార్, పదండి. అయ్యా సార్, సార్ దానికి ఏ పాపం తెలియదయ్యా. అయ్యా సార్ ప్లీజ్ సార్. విష్ణు, రండి సార్ విష్ణు. సార్ అక్క సార్. అయ్యా అక్క సార్ ప్లీజ్ సార్, మా అక్కకి ఏ పాపం తెలీదు, తనని విడిచిపెట్టండి. అయ్యా దాన్ని వదిలేండి అయ్యా, దానికి ఏ పాపం తెలియదు. సార్ నా కూతురికి ఏం తెలియదు సార్, దాన్ని వదిలేయండి సార్. అక్క అక్క అమ్మ అమ్మ అక్క సార్ సార్ అది ఏ ప్లీజ్ తప్పు సార్. చేయలేదయ్యా. మా అక్కే తప్పు దానికి ఏ చేయలేదు పాపం సార్. తెలీదు. నా మాట తెలీదు సార్. వినండి దాన్ని సార్. వదిలేండి అయ్యా. సార్ ప్లీజ్ సార్, నడవండి. నా మాట వినండి సార్, దాన్ని వదిలేయండి సార్. అవన్నీ మీకు దండం కుదరదమ్మా, పెడతాను సార్. స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఇన్స్పెక్టర్ గారు నా మాట వినండి సార్. అదేం చేయలేదయ్యా, తప్పేం చేయలేదయ్యా, వదిలేయండి అయ్యా. రండి, జీప్ ఎక్కించండి. విష్ణు, సార్ అక్క విష్ణు. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, దాన్ని వదిలేయండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతానయ్యా, వదిలేయండి అయ్యా. విష్ణు 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 అమ్మ విష్ణు విష్ణు అక్క విష్ణు అక్క. ప్లీజ్ సార్. అమ్మా దాన్ని వదిలేయండి అమ్మా. అమ్మా సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ అయ్యా, సార్. దానికి ఏం తెలియదు, వదిలేండి అయ్యా. ప్లీజ్ సార్. అయ్యా వదిలేయండి అయ్యా. ఇన్స్పెక్టర్ గారు మీ కాళ్ళు మొక్కుతానయ్యా. మా డ్యూటీ మేము చేసామమ్మా, మా డ్యూటీ మేము చేసాం, సరేనా? అమ్మా విష్ణు 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 అమ్మ విష్ణు అమ్మ వదిలేండి అమ్మా, దాన్ని వదిలేయండి అమ్మా. విష్ణు సార్, సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. నోరు లేంది సార్, అమ్మాయికురాలు సార్. కానిస్టేబుల్ మూవ్. అయ్యో ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు ఆగండి. విష్ణు సార్ ప్లీజ్ సార్. అయ్యో ఇన్స్పెక్టర్ గారు ఆపండి, ఆపండి ఇన్స్పెక్టర్ గారు. అయ్యో ఇన్స్పెక్టర్ గారు ఆపండి, ఆపండి. విష్ణు అమ్మ విష్ణు 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 ఇన్స్పెక్టర్ గారు ఆపండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. డాడీ అక్క, డాడీ డాడీ అక్క, డాడీ 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 ప్లీజ్ డాడీ అక్క, డాడీ మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు విష్ణు అక్క, విష్ణు అక్క, విష్ణు 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 అమ్మ విష్ణు కృష్ణ విష్ణు. అయ్యో భగవంతుడా.
నా చెల్లెలికి ఏమీ కాదు సాగర్, నువ్వు బాధపడకు. శ్రీకాంత్, అంతా చూస్తున్నావు కదా? ఏంటి మమ్మీ? అదేరా, నీ భార్య ఎంత పని చేసిందో చూసావు కదా. ఎందుకురా నీ భార్యకి నేనన్నా నా వాళ్ళన్నా అంత కోపం? వాళ్ళు కావాలని నా స్వీటీని గుడికి తీసుకుని వెళ్లారు. అక్కడే నీ భార్య ఎంత పని చేసిందో చూసావు కదా. ఎందుకు అంతలా వెనకేసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు అందరిలాగే పై పైన చూసేసి మంచి వాళ్ళని అంచనాకొచ్చేస్తున్నారు. ఎవరో చెప్పిన మాటల్ని నమ్మేసి నిజమో కాదో కూడా తెలియకుండా గుడ్డిగా ఒకరి మీద ఒపీనియన్ని ఏర్పరచుకోలేదు. మా కళ్ళతో మేం చూసి విష్ణు కృష్ణ ఏంటో వాళ్ళ కుటుంబం ఏంటో తెలుసుకున్నాం. ఎవరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా వాళ్ళ మీద మా ఒపీనియన్ మారదు. అంతే కదా శ్రీకాంత్? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అంతే కదా? అంతే అన్నయ్య. ఎవరి విషయంలోనూ గుడ్డిగా నమ్మట్లేదు, పగబట్టి కావాలని బురద జల్లట్లేదు. అన్ని విషయాలు అనాలిసిస్ చేసిన తర్వాతే ఎవరు ఏంటో ఎందుకు నా కూతుర్ని గుడికి తీసుకువెళ్లారో అర్థం చేసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాను. తారా గారు ముందు వెనక ఆలోచించుకోకుండా మాట్లాడే మనిషి కాదు రాధాబాబు. మాకు ఎవరి మీద పగ లేదు, కోపం అంతకన్నా లేదు. నేను నా కళ్ళతో చూశాను. అంతేరా, సొంత వాళ్ళని నమ్మరు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం నమ్ముతారు. వాళ్లే మంచి వాళ్ళని వెనకేసుకొస్తారు, వాళ్లనే సపోర్ట్ చేస్తారు. ఎంతైనా హిమ మీ తోడబుట్టింది కాదు కదా. మమ్మీ అలా అంటావేంటి? హిమ మీ తోడబుట్టుంటే మీరు తనకి జరిగిన అన్యాయం గురించి ఎలాగైనా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఎవరు ఏమనుకున్నా హిమ నా చెల్లెలు, నా ప్రాణంతో సమానం. హిమని ఇంతవరకు మేమెప్పుడు వేరుగా చూడలేదు మమ్మీ. దయచేసి ఇంకెప్పుడు అలా అనుకో. ఎందుకు తారా అలా మాట్లాడుతున్నావు? ఏం చేస్తాం బేబీ? వీళ్ళు హిమని సొంత చెల్లెల్లా భావిస్తే చెల్లెల వైపు నిలబడకుండా ఎవరినో వెనకేసుకొస్తున్నారని బాధతో అలా అన్నాను. మాకు మా చెల్లెలు తప్పించి ఎవరూ ఎక్కువ కాదు మమ్మీ. కానీ ఒక్క విషయం రా, లోపల దానికి ఏమైనా అవ్వాలి, ఎవ్వర్నీ వదిలిపెట్టను. సిస్టర్, ఈ శిలని ఇవ్వగానే నాకు గుర్తు చేయి. అలాగే మేడం. డాక్టర్, నా కూతురికి ఎలా ఉంది? మీ అమ్మాయి కోలుకుంది మేడం. దేవుడా, నా కోడల్ని రక్షించావా తండ్రి. తనను చూడొచ్చా డాక్టర్? చూడొచ్చు. అండ్ ఈ రోజే ఇంటికి తీసుకెళ్ళొచ్చు కూడా. రా అన్నయ్య, వెళ్దాం. సార్, ఒక్క నిమిషం. బాగా గుర్తుంచుకోండి, తన దగ్గర ఎక్కువగా పోయిన తన బిడ్డ ప్రస్తావన తీసుకురావద్దు. దానివల్ల ఆమె ఎక్కువగా బాధపడవచ్చు. అలా బాధపడ్డం వల్ల ఆమె సైకలాజికల్గా కృంగిపోవచ్చు. టేక్ కేర్. సాగర్ పద.
స్వీటీ హిమా ఎలా ఉంది? పర్లేదండి. హిమా, జరిగిందేదో జరిగిపోయిందమ్మా. అదంతా గతం. ఆ గతం తాలూకు విషాదాన్ని మనలో నుంచి తీసేస్తేనే మనం సంతోషంగా ఉంటాం. సో ఇకపై నుంచి మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. అవును స్వీటీ, నువ్వు బాగుండడమే మాకు కావాలి. మీరిద్దరూ ఈ బాధ నుంచి బయటపడితే మీకు దూరమైన ఆనందాన్ని మళ్ళీ తిరిగి పొందొచ్చు. శ్రీకాంత్, వెంటనే డిశ్చార్జ్ ప్రొసీజర్ స్టార్ట్ చేయమని చెప్పు. మనం స్వీటీని వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోదాం. సరే మమ్మీ. ఎక్కువ ఆలోచించకమ్మా, అంతా మంచి జరుగుతుంది. మేడం, ఒక్క నిమిషం. ఏంటి? ఆ విష్ణుని మర్డర్ కేసు పెట్టించి అరెస్ట్ చేయించాను మేడం. వెరీ గుడ్. ఇప్పట్లో ఆ విష్ణు జైలు నుంచి బయటికి రాకూడదు. చాలా సెక్షన్స్ కూడా వేయించాను మేడం. కేసు బలంగా పెట్టాను, అది బయటికి రాలేదు. మంచి పని చేశావు. ఇప్పుడు వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటాను. దీనివల్ల హిమకి పుట్టాల్సిన బిడ్డ పూరిట్లోనే చచ్చిపోయాడే. మీరు నాశనమైపోతారు, మీరు సర్వనాశనమైపోతారు. రేపో మాపో ప్రపంచాన్ని చూడవలసిన పసికందుని కావాలనే కక్షగట్టి కడుపులో ఉండగానే మీ అమ్మాయి చంపిందని కేసు బుక్ అయింది. తీసుకో. అయ్యా, మా జీవితంలో ఎప్పుడు ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చింది లేదు. నా కూతురు ఏ తప్పు చెయ్యలేదయ్యా. అవును సార్, మా అక్క చాలా మంచిది. అమ్మా, అక్క. విష్ణు, 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 ఏంటి నీకు ఈ గతి? నిన్నిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదమ్మా. నాకే శిక్ష పడాల్సిందేనమ్మా. నా వల్లనే ఏమక దారుణం జరిగింది. ఒక పసికందు నా వల్లనే పొరట్లోనే చనిపోయాడు. ఆ పాపమంతా నాదే. నాకే శిక్ష కరెక్టే. అయ్యో, అలా అనకే. నువ్వేమీ కావాలని చెయ్యలేదు కదా. అక్క, కావాలని చేయడం నేరం, అనుకోకుండా జరిగింది నేరం కాదు. అసలు అది తప్పే కాదక్క. మీరెలా అనుకున్నా నా మనసుకి నేను ఆ వీల్ చైర్ బదలడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందనిపిస్తుంది. అయ్యో పిచ్చిదానా, నీ తప్పు లేకుండా ఎందుకే నీ వల్లే అని బాధపడతావు? అక్క, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. నిన్ను వెంటనే బయటకు తీసుకొస్తాను. సార్, మా అక్క అమాయకురాలు. తనని కావాలనే ఈ కేసు పెట్టి ఇరికించారు. ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసేనయ్యా. ఆ అమాయకురాలికి ఏమీ తెలియదయ్యా. చూడమ్మా, మీ అమ్మాయి మీద మర్డర్ కేసు పెట్టారు.
అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఏమీ లేకుండా వాళ్ళు కేసు పెట్టారు కదా. సార్, కేసు పెడితే మాత్రం నిరపరాధిని దోషి అని అరెస్ట్ చేయడం భావ్యం కాదు. మీకు దండం పెడతానయ్యా, దాన్ని వదిలేయండి అయ్యా. మీకు చెప్పేది అర్థం కావట్లేదా? మీ అమ్మాయిని ఎవరైనా చెప్పినా వదలలేం. ఎలాగయ్యా? ఏ తప్పు చెయ్యని దాన్ని బయటికి ఎలా తీసుకురావాలి? నిర్దోషిని అనవసరంగా మీరు అరెస్ట్ చేసి శిక్షిస్తున్నారు. ఆమె నిర్దోషని నేను మీరు చెప్తే కాదు, కోర్టు చెప్పాలి. అప్పుడే ఆమె బయటకు వస్తుంది. అలా తీర్పు రావాలంటే ఎన్నో సంవత్సరాల టైం పడుతుంది కదా సార్. లేదంటే ఒక మార్గం ఉంది. ఏంటయ్యా అది? ఏదో మీరు బాధపడుతున్నారని చెప్తున్నాను. మీ అమ్మాయి మీద పెట్టిన కేస్ ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు. రేపు మార్నింగ్ చేస్తాం. అప్పటి వరకు మీకు అవకాశం ఉంది. ఏం చేయాలి సార్ చెప్పండి, మా అక్క కోసం ఏమైనా చేస్తాను. ఏమీ లేదమ్మా, మీ అక్క మీద కేసు పెట్టిన వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకోండి. వాళ్ళు వచ్చి కేసు వాపస్ తీసుకుంటే చాలు. మా అక్కని రిలీజ్ చేస్తారా సార్? కానీ ఇదంతా రేపు ఉదయం ఎఫ్ఐఆర్ అయ్యే లోపు కాంప్రమైజ్ అవ్వాలి. లేకపోతే కేసు ఫైల్ అవుతుంది, ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. తర్వాత తెలుసు కదా. సరే. ఇక్కడ ఆపన్నా. కృష్ణ, ఇట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆవేశపడద్దే. ఆ తార 4 మాటలన్నా నువ్వు ఆమెనేమీ అనద్దు. ఆమెకి మనం సర్ది చెప్పడానికే వస్తున్నావన్న సంగతి మర్చిపోకే. అలాగే అమ్మా. మళ్ళీ నువ్వేదైనా అంటే ఆమెకి కోపం వచ్చి కృష్ణ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోరే. సరే అమ్మా. ఇప్పటి నుంచి నా కూతుర్ని చూడాలి, మా అక్కని కలవాలని ఏదో సత్రానికొచ్చినట్టు మా ఇంటికి రావద్దు. ఏంటమ్మా అక్కడే ఉండిపోయావు? రామ్మా, మనకి ఎక్కువ కూడా టైం లేదు. త్వరగా తారగారితో మాట్లాడాలి. ఏదో మీరు బాధపడుతున్నారని చెప్తున్నాను. మీ అమ్మాయి మీద పెట్టిన కేస్ ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఏమీ లేదమ్మా, మీ అక్క మీద కేసు పెట్టిన వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకోండి. వాళ్ళు వచ్చి కేసు వాపస్ తీసుకుంటే చాలు. తారగారు, తారగారు, తారగారు.